సో హలో గైస్, వెల్కమ్ టు చిన్నోడు చిత్రాలు. ఈరోజు మనం ఫస్ట్ వీడియో అని చెప్పాను కదా. ఆ వీడియో ఏంటంటే హర్రర్ స్టోరీ చెప్తాను కదా. సో హర్రర్ స్టోరీ ఏంటంటే అమ్మ, ఒక నాన్న, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి 25 years ఉంటాయి. సో ఆ అబ్బాయి ఏంటంటే ఆంధ్రాలో ఉండేవాడు. ఆంధ్రాలో ఉంటే అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారు పని చేసుకోవడానికి. సో మామూలు వర్క్ పని చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ మధ్యాహ్నంగా కిరాయి రూమ్ తీసుకున్నారు. కిరాయి రూమ్ తీసుకుని ఉన్నారు. ఒక 2 weeks అయింది కిరాయి రూమ్ తీసుకుని ఉన్నారు. సో దాని తర్వాత ఒక 2 weeks దాకా బయటికి వెళ్ళేవాడు కాదనమాట, ఇంట్లోనే ఉండేవాడు. ఎందుకు అంటే గడ్డి కలర్ అయిపోయింది కళ్ళు మొత్తం ఆయనకి. సో ఫ్రెండ్స్ అందరూ అడిగేవారు, అంటే ఎందుకు రాలా అంటే ఏం అర్థం అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఏవో కళ్ళు వస్తుంది, పిచ్చి పిచ్చి కళ్ళు అని చెప్పాడు. సో ఎందుకు రా అంటే ఏమోరా ఇంట్లో ఎవరో ఉన్నట్టు ఉంది, సౌండ్ వినిపిస్తున్నాయి అంటే ఇంత సైడ్ విన్న ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోండి. తర్వాత ఇప్పుడు ఎవరికైతే అడిగారో ఆ అబ్బాయి అయితే ఊరు వెళ్ళాడు అనమాట. సో ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసే ఉన్నారు. సో అప్పుడు వాళ్ళ అబ్బాయికి ఒక ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేశాడు. ఏంటంటే ఇలా మీ అమ్మకి దెయ్యం పట్టింది, మీ ఇంట్లోనే పిచ్చి పిచ్చి చేస్తుంది అంటే వాడికి ఏం అర్థం కాలేదు దెయ్యం పట్టడం ఏంటి అని. ఆ అబ్బాయి వెంటనే అక్కడి నుంచి బండికి వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే దెయ్యం పట్టింది. దెయ్యం పడితే ఇంకా అబ్బాయి ఏం చేయాలి అర్థం కాదు, అసలు ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు అబ్బాయికి ఏం అర్థం కాదు. తర్వాత ఆ నైట్ పడుకున్నారు. కొంచెం నార్మల్ అయింది వాళ్ళ అమ్మ. ఆ నైట్ పడుకున్నారు. పడుకున్న తర్వాత ఏమైంది అంటే ఈ అబ్బాయికి ఎవరో పైన వచ్చి కూర్చున్నట్టు అనిపించింది. ఈ అబ్బాయి ఒక్కసారి లేచాడు అనమాట. లేచి అర్థం కావట్లే ఆయన పైన వచ్చి కూర్చున్నట్టు. ఇంకా ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం కింద పడేసాడు. కింద పడేసిన తర్వాత ఇంకా ఎవరో ఏడ్చినట్టు, మూల కూర్చొని ఏడుస్తున్నట్టు, ఏదో పైకి వస్తున్నట్టు ఇలా అయిన తర్వాత మళ్ళీ ఆ మధ్య రాత్రి 1 గంట 2 అయింది. వాళ్ళ అమ్మని ఇంకేం పట్టేసింది. వాళ్ళ అమ్మకు మళ్ళీ దెయ్యం పట్టేసింది. పట్టేసిన తర్వాత నైట్ మొత్తం రాత్రి సామాన్లు విసిరేయడం, కొట్టేయడం ఇవన్నీ అయితే చేశారనమాట. చేసిన తర్వాత ఆ అబ్బాయి ఏదో తేడాగా ఉందనుకొని ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత అడిగాను అనమాట, ఎందుకు అంటే హైదరాబాద్ లో ఒక అబ్బాయి 10th class చదువుతున్నాడు. అయితే ఆ అబ్బాయికి ఏమైందంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాడు, 10th class ఎగ్జామ్. బయటకు వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిపోయినట్టు 10 మందికి తెలుస్తుంది కదా, అందరికి తెలిసింది నాకే తెలిసి బయట వాళ్ళు అందరూ ఏంది నవ్వుకున్నారే, ఫెయిల్ అయిపోయావు అది ఇదని కొంచెం కామెడీగా చూసేవాడు అనమాట. వాడు తీసుకోలేకపోయాడు మైండ్కి. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చేవాడు అది మీద. అరిస్తే అబ్బాయి ఇవన్నీ తీసుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఆ అబ్బాయి ఏంటంటే అక్కడితో లైఫ్ అయితేనే అనుకున్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే పెట్రోల్ బంక్ వెళ్ళాడు. ఒక 4 లీటర్ 5 లీటర్ పెట్రోల్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఇంకా పైన ఉబ్బేసుకున్న తర్వాత కాల్చుకొని చనిపోయాడు అన్నమాట. సో కాల్చుకొని చనిపోయిన తర్వాత ఆ ఇల్లీగల్ వానర్ ఎవరైతే ఉన్నారో ఆ వానర్ ఏమో ఒకరోజు నైట్ పక్కనే రూము, ఒకరోజు నైట్ బయటకు వస్తే కుక్క చాలా దారుణంగా అరిచిన సౌండ్ ఉంది. భయపడాడు అనమాట. భయపడిన తర్వాత ఆయనకి ఇంకా గేట్ ఇలా వెళ్ళి ఇలా తీసి వచ్చిన లోపు ఆయన తిరిగిన లోపు ఆయనకి ఎవరో కనిపించినట్టు అనిపిస్తుంది. సినిమాటిక్ గా అనిపిస్తుంది కానీ ఇది రియల్ గా జరిగింది అనమాట స్టోరీ. దాని తర్వాత ఆ ఇల్లీగల్ వానర్ ఏం చేశాడంటే ఇంకా ఆ రూమ్ అక్కడ ఆపేసి ఇంకొక ఇల్లు ఉంది అనమాట వాళ్ళకి. సో ఆ రూమ్ లో ఉండడం స్టార్ట్ చేశారు. ఈ రూమ్ కిరాయికి ఇద్దాం అనుకున్నారు కానీ ఈ రూమ్ కి ఎవరు రాలే. అంటే మ్యాటర్ తెలుసు కదా అందరికి. సో ఎవరు రాకపోతే 4 years అయింది. 4 years తర్వాత ఇంకా మ్యాటర్ అందరూ మర్చిపోయి ఇప్పుడు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో ఆ అబ్బాయి ఆ ఇంట్లో ఆ రూమ్ లో కిరాయికి తీసుకొని ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఎవరైతే కాల్చుకొని చనిపోయాడో ఆ అబ్బాయి వీళ్ళ అమ్మను పట్టేశాడు. ఆ అబ్బాయి వీళ్ళ అమ్మను పట్టి వీళ్ళని పిచ్చి పిచ్చి చేశాడు. పిచ్చి పిచ్చి చేసిన తర్వాత వీళ్ళకి తర్వాత అర్థమైంది. హౌస్ ఓనర్ కూడా చెప్పలేదు అనమాట ఫస్ట్ ఎట్లా జరిగింది ఏం చెప్పలేదు. సో ఎవరు చెప్పరు కూడా అది, ఎందుకంటే వారు ఎవరు పైసలు అది కావాలి, పైసలే నడుస్తుంది మొత్తం. సో ఎప్పుడైనా సరే మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే కిరాయికి రూమ్ తీసుకోవాలంటే దాని గురించి తెలుసుకున్న తర్వాతే తీసుకోండి. ముంగట తీసుకున్నారు అనుకో ఇలానే ఉంటది. సో అన్ని దగ్గర అలా ఉండదు, కానీ రూమ్ గురించి తెలుసుకొని మనం వెళ్ళి ఉండడం బెస్ట్. మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి వీడియో. ఇంకా మీరు జాగ్రత్తగా చూసుకొని రూమ్ లో ఉండండి. మన ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే ఫాలో చేయండి, ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ, బై బై. చిన్నడా